బాలీవుడ్ సంచలనం ఖుషీ దర్శకుడు ఎస్జే సూర్య మరోసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. తమిళంలో కిల్లర్ సినిమాతో రీ ఎంట్రీ ఇస్తున్న ఆయన నటనతో పాటు దర్శకత్వంలోనూ సత్తా చాటనున్నారు. ఈ చిత్రం ప్రేక్షకులను ఆకట్టుకునేలా ఉంటుందని అంచనాలు నెలకొన్నాయి. ఖుషీ సినిమాతో టాలీవుడ్ లో సంచలనం సృష్టించిన ఎస్జే సూర్య దాదాపు 10 ఏళ్ల తర్వాత మరోసారి దర్శకత్వ బాధ్యతలు చేపట్టారు. తమిళంలో కిల్లర్ అనే కొత్త చిత్రంతో ఆయన రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఈ సినిమాలో సూర్య హీరోగా నటిస్తూనే దర్శకత్వం వహిస్తున్నారు. గోకులం గోపాలన్ నిర్మాణంలో రూపొందుతున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ ను ఇటీవల లాంఛనంగా ప్రారంభించారు. ఖుషీ తరహాలోనే ఈ చిత్రం కూడా ప్రేక్షకులకు కనువిందు చేయనుందని ఆయన అభిమానులు ఆశిస్తున్నారు. గతంలో దర్శకుడిగా నటుడిగా తనదైన ముద్ర వేసిన సూర్య ఈ సినిమాతో మరోసారి తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్నారు. ఈ చిత్రం గురించి మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి. నటి రష్మిక మందాన స్మోకింగ్ ను ప్రోత్సహించనని వి ద ఉమెన్ కార్యక్రమంలో వెల్లడించారు. ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. అయితే గతంలో ఆమె స్మోకింగ్ సీన్లతో నటించిన క్లిప్ ఇప్పుడు నెట్టింట తెగ షేర్ అవుతోంది. వి ద విమెన్ కార్యక్రమంలో నటి రష్మిక మందన స్మోకింగ్ పై తన అభిప్రాయాన్ని గట్టిగా వెల్లడించారు. సినిమాల్లో స్మోకింగ్ సీన్స్ ను ఎట్టి పరిస్థితిలో చేయనని, అలాంటి పాత్రలు వస్తే సినిమానే వదులుకుంటానని స్పష్టం చేశారు. ఈ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కాగా నెటిజన్లు ఆమె నిర్ణయాన్ని మెచ్చుకున్నారు. కానీ గతంలో ఓ సినిమాలో రష్మిక స్మోకింగ్ సీన్ లో నటించిన వీడియో క్లిప్ ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఆ సీన్ లో హీరో సిగరెట్ వెలిగిస్తే రష్మిక దాన్ని లాక్కొని తాగినట్లు కనిపిస్తుంది. దీంతో నెటిజన్లు ఆమె వ్యాఖ్యలను గత సీన్ తో పోలుస్తూ ట్రోల్స్ తో విరుచుకుపడుతున్నారు. ఆ సిగరెట్ నిజమేనా నకిలీదా అనే సందేహం ఉన్నప్పటికీ రష్మిక స్టేట్మెంట్ పై సోషల్ మీడియాలో విమర్శలు, హాస్యాస్పద కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కలిసి రావణం సినిమాతో మరోసారి మ్యాజిక్ సృష్టించనున్నారు. దిల్ రాజు నిర్మాణంలో రూపొందే ఈ భారీ యాక్షన్ చిత్రం కోసం అభిమానుల ఆసక్తి రోజురోజుకు పెరుగుతోంది. అల్లు అర్జున్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో రావణం సినిమా తెరకెక్కనుంది. కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్ బస్టర్లతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ నీల్ ఈసారి బన్నీతో భారీ యాక్షన్ ఎంటర్టైనర్ ను తీసుకొస్తున్నారు. గతంలో ప్రభాస్ కోసం ప్లాన్ చేసిన ఈ ప్రాజెక్ట్ కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. తాజాగా దిల్ రాజు నిర్మాణంలో ఈ చిత్రం సెట్స్ పైకి రానున్నది ఆయనే స్వయంగా తమ్ముడు ప్రమోషన్స్ లో చెప్పారు. ప్రస్తుతం ప్రశాంత్ నీల్ సలార్ 2, ఎన్టీఆర్ తో మరో చిత్రంతో బిజీగా ఉన్నారు. ఈ రెండు పూర్తయిన వెంటనే రావణం పట్టాలెక్కనుంది. భారీ బడ్జెట్తో గ్రాండ్ కథా నేపథ్యంతో రూపొందే ఈ సినిమా కోసం అభిమానులు ఉత్కంఠతో ఎదురు చూస్తున్నారు. ఈ కాంబో బాక్సాఫీస్ ను షేక్ చేయడం ఖాయమని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.